అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హైదరాబాద్‌లో ఎస్‌క్యూఎల్ డీబీఏగా వర్క్ చేస్తున్నానండి. నేను ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానెల్‌లో రీల్స్ పెట్టేవాడిని. అంటే టాపిక్ ఏంటంటే ఆ రీల్స్ పరంగా టాపిక్ ఏంటంటే బయట కంట్రీస్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వీసాస్ ఎలా తెచ్చుకోవాలి? వాటి ప్రాసెస్ ఏంటి? ఇలా నేను షార్ట్ రీల్స్ పెట్టేవాడినండి. ఫస్ట్ టైమ్ నేను ఒక ఫుల్ లెంగ్త్ వచ్చాను. ఆహ్ ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందండి. చాలామంది నాకు ఆ షార్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు మెసేజ్ చేస్తున్నారు. మీరు యూకే మీకు యూఎస్ఏ గురించి ఇప్పుడు పరిస్థితులు బాలేదు గదా! యూఎస్‌లో దాని గురించి పూర్తిగా మాకు చెప్పండి. అక్కడ హెచ్-1బీ ప్రాసెస్ గురించి మరీ ముఖ్యంగా చెప్పండి. అక్కడ పరిస్థితులు ఏమీ బాగలేదు అని చెప్తున్నారండి. సో, దానికి రీల్ అనేది 2 మినిట్స్, 3 మినిట్సే ఉంటుంది. కరెక్ట్‌గా మీకు చెప్పలేకపోతున్నాను క్లియర్‌గా. సో, అది ఏంటంటే పార్ట్‌లుగా చెప్తే కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒక క్లారిటీ ఉండదు. సో, అందుకని ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయ్యానండి. అందుకనే ఫస్ట్ టైమ్ నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియోలోకొస్తున్నాను. సో, ఇప్పుడు నా గురించి నా రీల్స్ చూసే వాళ్ళకి తెలుసు. సుత్తి కొట్టను, డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తాను. ఏదో ల్యాగ్ చేయాలి, ఎక్కువ మినిట్స్ మాట్లాడాలన్నట్టుగా ఏముండదు. డైరెక్ట్‌గా పాయింట్స్‌కొస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్-1బీలో ఏం చేంజెస్ జరిగాయో మాట్లాడుకుందాం. తర్వాత సెకండ్ టాపికొచ్చేసి మీరు కంపెనీ నుంచి హెచ్-1బీ అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఫ్లెక్సిబిలిటీగా? మీరు కన్సల్టెన్సీ నుంచి హెచ్-1బీ అప్లై చేస్తే ఎలా ఇబ్బందులు పడతారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్-1బీలో ఏం చేంజెస్ వచ్చాయో ఒక 3 చేంజెస్ వచ్చాయండి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 2026 ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి చేంజెస్‌లో వచ్చేసి ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఈ 2026, 2027 క్యాప్ హెచ్-1బీలో ఫస్ట్ చేంజ్ వచ్చేసి మేజర్‌గా లొకేషన్ అండి. ఇంతకుముందు మీరేంటంటే టెక్సాస్ స్టేట్‌లో మీరు హెచ్-1బీ లాటరీకి అప్లై చేసి హెచ్-1బీ వచ్చిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టాంప్ పడిన తర్వాత మీరు మీరు టెక్సాస్‌లో ఉంటూ కూడా న్యూయార్క్ వెళ్ళో లేకపోతే వేరే స్టేట్‌కెళ్ళో మీరు వర్క్ చేయొచ్చు. కానీ ఈ 2026 నుంచి అలా లేదండి. మీరు టెక్సాస్‌లో హెచ్-1బీ అప్లై చేసి హెచ్-1బీ స్టాంప్ పడితే మీరు టెక్సాస్‌లో జాబ్ ఉంటే టెక్సాస్‌లోనే మీరు ఉండాలి. అక్కడే ఇల్లు తీసుకోవాలి, అక్కడే ఉండాలి, అక్కడే ఫ్యామిలీతో గడపాలి. అంతేగాని వేరే స్టేట్‌లో ఉంటూ ఇంకో స్టేట్‌లో వర్క్ చేయటం కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్సాస్ నచ్చలేదు. నేను న్యూయార్క్ వెళ్దాం అనుకుంటున్నాను. మీరు న్యూయార్క్‌లో జాబ్ సెర్చ్ చేసుకోవాలండి. జాబ్ సెర్చ్ చేసుకొని అక్కడ జాయిన్ అయిపోయి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో, అది ఇప్పుడొచ్చిన కొత్త అప్డేట్ అండి. 3 అప్డేట్‌లో అదొక కొత్త అప్డేట్. సో, మీరు ఏ స్టేట్‌లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్‌లోనే ఉండాలి. మీరు చేంజ్ చేయకూడదు. ఇది ఫస్ట్ చేంజ్ అండి. అండ్ సెకండ్ చేంజ్ వచ్చేసి వెరిఫికేషన్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు ఏంటంటే అండి హెచ్-1బీకి అంత వెరిఫికేషన్ ఉండేది కాదండి. అంటే మీ ఆర్గనైజేషన్‌కి వచ్చి మీరు అక్కడే పనిచేస్తున్నారా లేదా అనేది. అంటే ఇంతకుముందు కూడా రూల్స్ ఉన్నాయి. కానీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడేంటంటే ట్రంప్ వచ్చాక ఇల్లీగల్ వాళ్ళని ఎలాగో పంపియొచ్చు. బట్ లీగల్‌గా ఉండే వాళ్ళని ఎలాగోలా ఇబ్బంది పెట్టి పంపించాలి. అది అనేది మెయిన్ ఎజెండా. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని తప్పకుండా బయటికి పంపించాలంటే ఇలాంటివి అప్లై చేయాలి. సో, మీ వాళ్ళేం చేస్తారంటే అసలు మీరు నిజంగానే మీ కంపెనీ అప్లై చేసిందా? మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారా లేదా? అనేది వాళ్ళకి తెలుసుకోవాలండి. సో, దానికోసం ఏంటంటే సడెన్‌గా మీ కంపెనీకొచ్చి మీ రిసెప్షన్‌లో మీ గురించి అడగటము అండ్ మిమ్మల్ని కంపెనీలో నుంచే డైరెక్ట్‌గా పిలిపించి మీ దగ్గర వెరిఫికేషన్‌గా సైన్స్ తీసుకోవటము ఇలాంటివి చేస్తున్నారండి. సో, దానివల్ల ఏంటంటే చాలా వాటికి ఎవరైతే కన్సల్టెన్సీ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. సో, అప్పుడు ఏంటంటే ఎవరైతే హానెస్ట్‌గా కంపెనీ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా దొరుకుతాయనేది వీళ్ళ ఆలోచన. ఎవరైతే ఎక్కువగా కన్సల్టెన్సీ నుంచి చేస్తున్నారో అలాంటి ఫేక్ అకౌంట్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయనేది ఆలోచనండి. ఇది సెకండ్‌గా వాళ్ళు చేసిన ఆలోచనండి. సో, ఇవి 2 చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్‌కొద్దామండి. సెకండ్ టాపిక్ అనేది మెయిన్ టాపిక్. ఎవరైతే కన్సల్టెన్సీ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళు హెచ్-1బీ వల్ల ఫేస్ చేసే ఇబ్బందులేంటి? కంపెనీ వల్ల అప్లై చేస్తే వచ్చే లాభాలేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీ వల్ల అప్లై చేస్తే మీకు ఏ ఖర్చు ఉండదండి. వీసా ఖర్చు ఉండదు, ఫ్లైట్ ఖర్చులుండవు. అక్కడికెళ్ళంగానే వాళ్ళు ఒక $1000 మీకు అడ్వాన్స్‌గా ఇస్తారు. అది కూడా మీ సాలరీ నుంచే. వాళ్ళు సొంతగా ఏం పెట్టుకోరు. మీ సాలరీ నుంచి ఒక $1000 మీకు ఖర్చులకిస్తారు. ఒక 7 డేస్, ఒక 10 డేస్ అకామిడేషన్ సెట్ జేస్తారు. సో, దానివల్ల మీకన్నీ ఫ్రీగా అయిపోతాయి. మీకెళ్ళంగానే జాబ్ ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏది ఇండియా నుంచి వెళ్ళాలనుకుంటే. అండ్ ఇంకొక థింగ్ అండి మీరు మర్చిపోవద్దు. ఇండియా నుంచి హెచ్-1బీ వేసుకోవాలనుకుంటే మీరు $100,000 పే చేయాలి. అంటే $1,00,000. అంటే మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే
దాదాపుగా 85,00,000 నుంచి 87,00,000 రావచ్చండి. ఎందుకంటే ఈ మధ్య డాలర్ పెరిగిపోయింది కదా! ఇంతకుముందు 83 అలా ఉండేది. ఇప్పుడు 94, 95 కూడా టచ్ అవుతుంది. ప్రెజెంట్ 93 ఉన్నట్టుంది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, ఇక్కడ నుంచి $100,000 పే చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి అప్లై చేసుకునేవాళ్ళు దాదాపుగా తగ్గిపోయారు. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి పిక్ అవ్వటానికి చాలా ఈజీ అయిపోయిందండి ఈ సంవత్సరం. సో, ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అండి. ఇందాక చెప్పడం మర్చిపోయా. మొత్తం 3 స్టెప్స్ అని చెప్పాను కదా! కొత్తగా రూల్స్ చేంజ్ అయినవి. అందులో ఇదొకటండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. $100,000 ఇక్కడ నుంచి H-1B మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే $100,000 పే చేయాలి ఇండియా నుంచి. అక్కడికి స్టూడెంట్ పరంగా వెళ్ళిన వాళ్ళైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. ఇదొక వండర్‌ఫుల్ డ్రాబ్యాక్ ఒకటి. సో, ఇప్పుడు ఇందాక వేరే సెకండ్ టాపిక్‌లోకి వెళ్ళాం కదండీ! కంపెనీ ద్వారా అప్లై చేసుకుంటే ఏంటి లాభాలు? కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసుకునే నష్టాలేంటని నేను ఆల్రెడీ చెప్పాను. కంపెనీ ద్వారా అప్లై చేసుకునే లాభాలేంటని. ఫ్లైట్ ఖర్చులుండవు. అప్లై ప్రాసెస్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మొత్తం కంపెనీయే చూసుకుంటుంది ప్రాసెస్ అంతా. జస్ట్ మీరు ఇంటర్వ్యూకెళ్ళి స్టాంపింగ్ చేపించుకుంటే చాలు. సో, అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జాబ్ ఉంటుంది. జాబ్‌లో జాయిన్ అయిపోతారు. చక్కగా మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నాకు ఈ కంపెనీ నచ్చలేదనుకుంటే ఆల్రెడీ మీరు H-1Bలోనే ఉన్నారు కాబట్టి మీరు వేరే కంపెనీకి కూడా ఈజీగా చేంజ్ అయిపోవచ్చు. చక్కగా వేరే స్టేటస్‌ని కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ ద్వారా అప్లై చేసుకుంటే వచ్చే లాభాలండి. ఇప్పుడు మన కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసుకుంటే వచ్చే నష్టాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకోవాలి. అసలు మెయిన్ టాపిక్కే ఇది. కన్సల్టెన్సీ నుంచి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ నష్టం ఏంటంటే మొత్తం మీరే పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్‌కి $300 అంట ఇప్పుడు. మనకి ఉండే ఫ్రెండ్స్ చెప్తున్నారు. మనకి క్లారిటీ లేదు. $300 తీసుకుంటున్నారంట అప్లై చేయటానికి. జస్ట్ మామూలుగా అయితే $10 అనుకుంటా అప్లికేషన్ ఫీ. ఇప్పుడు వీళ్ళు 300 చేశారు. గవర్నమెంట్ ఏమో 250, 200 చేసింది. అప్లికేషన్ వేయడానికి $300 అండి. అది వచ్చిన తర్వాత మొత్తం 6,000 మొత్తం దాకా $8,000 అవుతుందంటండి ప్రాసెస్ మొత్తానికి. కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి. మళ్ళీ మన అది పిక్ అయ్యి మన చేతికి స్టాంపు పడి పాస్‌పోర్ట్ మన చేతికొచ్చేదాకా స్టేటస్ చేంజ్ అయ్యేదాకా మొత్తం $8,000 నుంచి $9,000 ఖర్చు అవుతుందంటండి. అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో ఒక 7,00,000 ఏసుకోండి. జస్ట్ ప్రాసెసింగ్‌కి. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ అండి. సో, సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇందాక మీకు ఫస్ట్‌లో చెప్పాను నేను. వెరిఫికేషన్ గట్టిగా జరుగుతుందండి. కంపెనీకొచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారని. సో, ఇక్కడ మీరొకటి థింక్ చేయాలండి. అదేంటంటే మీకు ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళకి కంపెనీ ఉండదు. అసలు కంపెనీ మెయింటైన్ చెయ్యరు. వాళ్ళకొక ఒక బిజినెస్ వెరిఫికేషన్ మెయిల్ ఐడీస్ ఉండవు. ఒక అడ్రస్‌లుండవు. డైరెక్ట్‌గా వాళ్ళు వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు మీరు వాళ్ళ కన్సల్టెన్సీ చూపించాల్సొస్తది. నాకు తెలిసి అది చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైపోద్ది. వీళ్ళు ఫేక్‌గా నడిపిస్తున్నారు అని. సో, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ. పట్టుకున్న తర్వాత మీ H-1B పోవటమే కాదు, ఆల్రెడీ మీకున్న స్టూడెంట్ వీసా స్టేటస్ కూడా పోతుంది. అదొకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. మీకు అట్‌లీస్ట్ H-1B పిక్ అవ్వకపోయినా డబుల్ మాస్టర్స్ మీకు ఓపీటీ అయిపోయి, స్టెమ్ ఓపీటీ అయిపోయి అట్‌లీస్ట్ మీరు పార్ట్ టైమ్ జాబులు చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి H-1B ఒకవేళ మీరు ఫేక్ అని దొరికితే ఆ స్టేటస్ కూడా పోతుంది. డబుల్ మాస్టర్స్ చేయటానికి కూడా మీకు పాసిబిలిటీ ఉండదు. డైరెక్ట్‌గా ఇండియాకి రావటమే. కనీసం H-1B కోసం మీరు తప్పుడు దారిలో వెళ్ళకుండా మీరు స్టెమ్ ఓపీటీ చేసుకుంటూ 4 సంవత్సరాలు పీహెచ్‌డీ చేయొచ్చు అక్కడ. 40,00,000 ఏమో ఉంటుంది. 4 ఇయర్స్ ఉంటుంది. ఇయర్‌కి 10,00,000 కాబట్టి మీరు ఈజీగా 2.5-3 లాక్స్ ఎర్న్ చేస్తారు కాబట్టి ఒక 10 మంత్స్ 1,00,000 వదిలేసుకుంటే మీరు ఫీజు కట్టేయొచ్చు. మీకు 4 ఇయర్స్ స్టేటస్ దొరుకుతుంది. ఈ 4 ఇయర్స్‌లో మీరు జాబ్ ఎతుక్కొని జాబ్ కూడా కొట్టొచ్చు. మీరు డే 1 సీపీటీలో ఉన్నప్పుడు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టుకొని సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. అంతేకాని ఇలాంటి మంచి దారిలో వెళ్ళండి లీగల్‌గా, కానీ అడ్డదారిలో మాత్రం వెళ్ళొద్దు. ఇది సెకండ్ డ్రాబ్యాక్. థర్డ్ డ్రాబ్యాక్ వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్. అది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్‌గా చూడొచ్చు. ఏంటంటే మీరు H-1B వచ్చినప్పుడు $1,500-2,000 మీరు టాక్స్ పే చేయాలి. మీకే జాబ్ లేదు, కన్సల్టెన్సీ త్రూ మీరు H-1B తెచ్చుకున్నారు, స్టాంప్ పడింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మీకు జాబ్ లేదు, కానీ మీరు ట్యాక్స్ పే చేయాలి ఎవ్రీ మంత్ $1,500-2,000. మీరేమో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ $4,000 ఎర్న్ చేస్తున్నాను అనుకున్నాను పర్ మంత్. ఏది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ. అయితే ఇక్కడ ఒక మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి? ఒక్క నిమిషం అండి. నేను అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి?
మీరు ఒక విషయం $2,000 $1,500 to $2,000 పే చేయాలి. సో ఈ పే చేయాల్సి వచ్చినప్పుడు మీరు $4,000 ఎర్న్ చేస్తున్నా అన్నారు. $4,000 ఎర్న్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. మీరు పొద్దు నుంచి రాత్రి దాకా వర్క్ చేయాలి. సో సరే $2,000 పే చేశారు, మీకు $1,100 ఖర్చు అయింది, ఒక $900 ఉన్నాయి. సరే ఒక $700 ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి ఇంటికి పంపించారు. ఒక $200 ఖర్చులు కొంచుకున్నారు. పైన ఏమన్నా ఖర్చులు వస్తే బాగానే ఉంది. ఇదే డబ్బులు, ఇదే $2,000 మీరు పార్ట్ టైం జాబ్ ఇంతకుముందు H1B అప్లై చేయకముందు $2,000 మీరు ఎర్న్ చేసుకునే వాళ్ళు హ్యాపీ. $3,000 ఎర్న్ చేసుకున్నా మీకు ఈజీగా $1,500 మిగులుతాయి ఇంటికి పంపించుకోవడానికి. కానీ H1B అప్లై చేయడం వల్ల మీకు $2,000 ఊరికే ట్యాక్స్ కట్ అవుతున్నాయి. ఇదే $4,000 మీరు H1B అప్లై చేయకుండా పొద్దు నుంచి రాత్రి దాకా స్టవ్ మోపిటీలో కానీ డే 1 షిఫ్ట్లో కానీ కష్టపడితే ఈజీగా $2,500 సేవ్ చేసుకోవచ్చు. సరే 2,500 కాదు, $1,500 సేవ్ చేసుకోవచ్చు. సో అంటే దగ్గర దగ్గర 1,30,000 1,20,000 సేవ్ చేసుకోవచ్చు. ఓన్లీ H1B అప్లై చేయడం వల్ల మీకు పెద్దగా ఏమీ మిగలట్లేదు. ఒక $700 to $600 తప్ప, అది కూడా ఇంటికి పంపించుకుంటున్నారు. సో ఇక్కడ ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మేజర్ డ్రాబ్యాక్, మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు $4,000 సెండ్ చేస్తున్నప్పుడు పొద్దు నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తున్నప్పుడు మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుండదు. మార్కెటింగ్ అంటే యూఎస్లో జాబ్లు ఎత్తుకోవడానికి మార్కెటింగ్ అంటారు. మీకు ఆ ఛాన్స్, ఆ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే మీరు పొద్దు నుంచి రాత్రి దాకా జాబ్ చేస్తుంటే, పార్ట్ టైం జాబు, మీకు చదువుకోవటానికి కానీ, ప్రాక్టీస్ చేయడానికి కానీ, మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ, కొత్తగా జాబ్స్ చూసి అప్లై చేసుకోవడానికి కానీ, లింక్డ్ఇన్ని లేకపోతే ఇండీడ్ని ఇలాంటివన్నిటిని యాక్టివ్లో పెట్టుకోవడానికి కానీ మీకు ప్రాపర్గా టైం ఉండదు. అదొకటి విషయం గుర్తుపెట్టుకోండి. అప్పుడు టైం ఉన్నప్పుడు మీకు జాబ్ రావడం కష్టం అయింది. ఎవ్రీ మంత్ ఇంకా $2,000 పే చేసుకొని, $1,100 ఖర్చులకు పోయి ఒక $500 ఇంటికి పంపించుకొని ఇంకా మీ జీవితం అంతా ఇదే అయిపోద్ది. కాబట్టి నన్ను అడిగితే మాత్రం నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు H1B జాబ్ లేకుండా కన్సల్టెన్సీ త్రూ అప్లై చేయకండి. కావాలంటే PhDలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి 4 years ఉంటుంది మీకు టైము. ఆ 4 yearsలో మీరు ఈజీగా 4,000 ఎర్న్ చేసుకున్న ₹1,00,000, 4,000 అంటే దాదాపుగా 3,60,000 అలా వస్తాయి. సో 1 lakh కాలేజ్ ఫీ కట్టుకున్న, 1,60,000 మీ ఖర్చులకు పోయినా ఈజీగా మీకు 2 lakhs మిగులుతాయి. 2 lakhsలో 1,50,000 మీరు ఇంటికి పంపించుకోవచ్చు. అక్కడైనా అది కాక మీకు 4 years టైం ఉంటుందండి. 4 years టైం ఉంటుంది. ఈ లోపల మీరు జాబ్ తెచ్చుకొని లీగల్గా H1Bకి మీరు 4 years టైం ఉంటుంది. కాబట్టి ఈ 4 yearsలో మళ్ళీ H1Bకి అప్లై చేయొచ్చు. అప్పుడు జాబ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు మేము H1B అప్లై చేయమన్నాం అనుకోండి, మీరు కన్సల్టెన్సీ త్రూ ఆ కంపెనీని యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదా నార్మల్గా మీ సొంతంగా H1B అప్లై చేసుకొని దీనికి ట్యాగ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ట్యాక్స్లు ఆల్రెడీ వచ్చే శాలరీలో కట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మీకు డబల్గా శాలరీ వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. అంతేగాని మీరు ఏ జాబు లేకుండా మీరు కన్సల్టెన్సీ త్రూ H1B అప్లై చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే, లేదు నాకు H1B టైం పడుతుంది, ఇలా రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయాయి, చాలా ప్రాబ్లంగా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది, మీకు ఒక వండర్ఫుల్ రూట్ చెప్తాను నేను. మీరు ఏదైతే MNCs కంపెనీస్ ఉంటాయో ఇండియాలో, వాటిలో జాయిన్ అవ్వండి ఫస్ట్. వాటిలో జాయిన్ అయితే, నేను ఇంకా కాస్త ముందుకు చెప్పాలంటే, మీరు అమెరికన్ బేస్ కంపెనీస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, యాపిల్, ఇలా 1,00,000 కంపెనీస్ ఉంటాయి మన ఇండియాలో, అమెరికన్ బేస్ కంపెనీస్. DGIO ఏదో కంపెనీ ఇంకోటి ఉంది, DGI, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఎసెన్షియల్, అవన్నీ ఐర్లాండ్కి సంబంధించినవి. సో ఇలాంటి అమెరికన్ బేస్ కంపెనీస్ కూడా ఉంటాయి. అందులో జాయిన్ అయిపోయి మీరు మంచిగా పేరు తెచ్చుకుంటే, అంటే టైం పడుతుందండి. టైం పట్టినా కానీ మీకు మంచి రూట్ అది, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే రూటు. అయితే మీరు అక్కడ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ని కానీ, టీమ్ లీడ్ ప్రాజెక్ట్ మేనేజర్, HR అండ్ క్లయింట్స్, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మంచి పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళ దగ్గర మిమ్మల్ని అమెరికాకి ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే దానికి సజెస్ట్ చేయమని మీరు ఫస్ట్ నుంచి వాళ్ళని పుష్ చేయగలిగితే, వాళ్ళు మీకు L1 వీసా ఒకటి ఉంటుందండి అమెరికాకి. దీనికి ఎటువంటి లాటరీ సిస్టమ్ ఉండదు. సేమ్ ఇప్పుడు F1 విజిటింగ్ వీసా, B1 B2 వీసా ఎలా అప్లై చేసుకుంటాము, సేమ్ L1 కూడా అంతే. కాకపోతే L1 వీసా వేసుకోవచ్చండి, ఆ తర్వాత చెప్తాను డ్రాబ్యాక్ ఏంటనేది.
L1 అప్లై చేసుకోవచ్చండి. L1 F1 లాగే స్లాట్ బుక్ చేసుకుంటాము. ఆ కంపెనీ వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేస్తారు. వాటి ఫీజు కడతారు. మీరు వెళ్తారు. L1 వీసా వచ్చేస్తుంది. మీరు ఫ్లై అవ్వచ్చు. అంతా బాగానే ఉంటుంది. చక్కగా అక్కడ 3 ఇయర్స్ పర్మిట్ వస్తుంది. 3 ఇయర్స్ వర్క్ చేసుకోవచ్చు. తర్వాత 2 ఇయర్స్ ఏమి ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి L1. బాగానే ఉంది. ఈ L1లో ఇంకోటి ఉందండి. మీరు సపరేట్గా కంపెనీ త్రూ మీరు ఆ కంపెనీని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత L1 వీసా మీద బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి సేమ్ కంపెనీలో. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ కంపెనీని రిక్వెస్ట్ చేయొచ్చు. నాకు H1B వేయండి, H1B ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నాకని ఆ కంపెనీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు బాండ్ అడగొచ్చు. అట్లీస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ బాండ్ అడుగుతారు. మేము నీకు L1 మీద ఇక్కడ తీసుకొచ్చాం కదా, నీకు H1B వేస్తాము, కానీ నువ్వు నాకు 10 ఇయర్స్ వర్క్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బాండ్ మీద సైన్ చేసి వాళ్ళకి మాట ఇచ్చారంటే వాళ్ళు నమ్మారంటే మీకు H1B అప్లై చేస్తారు. అప్పుడు L1 నుంచి H1Bకి స్విచ్ అవ్వచ్చు. సో H1Bకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, L1కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. H1B ఏంటంటే వెరీ పవర్ఫుల్ వీసా అండి. నియర్లీ గ్రీన్ కార్డుకి ఉన్నంత పవర్ ఉంటుంది. కాబట్టి దానికి ఉండే రూల్స్ వేరు, దీనికి ఉండే రూల్స్ వేరు. ఇదేంటంటే H1Bకి ఉన్న పవర్ ఏంటంటే మీరు ఎన్ని జాబ్లైనా స్విచ్ అవ్వచ్చండి. ఏ కంపెనీకైనా ఎన్ని జాబ్లకైనా స్విచ్ అవ్వచ్చు, అసలు ప్రాబ్లమే ఉండదు. కానీ L1కి డిసడ్వాంటేజ్ ఏంటంటే L1 మీకు ఏ కంపెనీ అయితే ఇస్తుందో వీసా మీరు ఆ కంపెనీలోనే చచ్చినట్టు వర్క్ చేయాలి. వేరే కంపెనీకి చేంజ్ అవ్వటం కుదరదు. ఒకవేళ మీరు చేంజ్ అయితే మీ లీగల్ స్టేటస్ డినైడ్ అవుతుంది. మీరు మళ్ళీ తిరిగి ఇండియాకి రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీకు H1B టైంలో జాబ్ పోతే 60 days పీరియడ్ ఉంటుంది ఆ జాబ్ కొట్టుకొని మళ్ళీ ఆ స్టేటస్ని కాపాడుకోవడానికి. కానీ L1లో అలాంటి ఏమీ ఉండవు. L1లో ఒకసారి జాబ్ పోతే మీ స్టేటస్ అంతటితోనే క్లోజ్ అయిపోతుంది. మీరు తిరిగి ఇండియా వచ్చేయాలి. సో అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది క్లారిటీగా. సో ఈ L1లో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుందండి. కానీ L1 నుంచి H1Bకి స్విచ్ అవ్వచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు జాబ్ ఉంటేనే H1B వేసుకోండి. లేకపోతే ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీకి వెళ్ళండి. స్టెమ్ ఓపీటీ నుంచి PhD చేయండి, డబుల్ మాస్టర్స్ చేయండి. PhD అయితే 4 years వస్తుంది. లేదు నేను 2 years సరిపోతుంది నాకు అనుకుంటే 2 yearsలో నేను జాబ్ కొట్టగలను అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే 2 years మాస్టర్స్ తీసుకోండి, లేకపోతే 4 years మాస్టర్స్ తీసుకోండి. జాబ్ చేసుకుంటూ కూడా PhD చేయొచ్చు. అది కూడా మీకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మీకు ఆ PhD కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా శాలరీ ఇంక్రీజ్ అవ్వటానికి కానీ, లేకపోతే మీ పొజిషన్ చేంజ్ అవ్వటానికి కానీ, లేకపోతే వేరే ఫీల్డ్లోకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అక్కడ ప్రస్తుతానికి ఇబ్బందులు ఉంది, ఈ వేరే ఫీల్డ్లోకి వెళ్ళడానికి కూడా మీకు ఆ PhD కూడా వర్కౌట్ అవ్వచ్చు. అంటే నాకు అంత క్లారిటీగా తెలియదు ఆ PhD గురించి. సో ద వే ఆఫ్ ఇది ఉందని చెప్తున్నాను అంతే. సో ఈ దారులు ఉన్నాయండి. ఇంకా మీకు ఏం చెప్పాలి, ఇదండి విషయం H1B గురించి ఉన్న విషయాలైతే. సో నన్ను అడిగితే మాత్రం జాబ్ లేకుండా H1Bని మీరు పిక్ చేసుకోకపోవటమే బెటర్ అని నేను ఫీల్ అవుతాను. మీకు అమెరికాలో ఉండటం డ్రీమ్ అయితే ఏమాత్రం రాంగ్ వేలో వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు అక్కడ జాబ్ దొరకట్లేదు, PhD నేను చేయాలనుకోవట్లేదు, అప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ మీకు సాఫ్ట్వేర్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి, నేర్చుకొని జాబ్ కొట్టేసి ఒక 2 years బాగా కష్టపడి వాళ్ళ దృష్టిలో పడితే మీరు L1 వీసా వేసుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి లీగల్ స్టేటస్గా అక్కడ స్టేట్లో అవడానికి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాయి L1 నుంచి H1Bకి షిఫ్ట్ అవ్వచ్చు అని. సో ఇలాగా మీరు అమెరికాలోనే ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి, నా లైఫ్ అమెరికాలోనే ఉండాలని మీరు గట్టిగా ఫిక్స్ అయితే మీరు ఇల్లీగల్ స్టేటస్ని చాలా క్లియర్గా కంఫర్టబుల్గా ఫాలో అవ్వండి. అంతేగాని మీరు ఏ రకంగానూ అమెరికన్ గవర్నమెంట్కి ఛాన్స్ ఇవ్వద్దు. ఒక్కసారి మీరు ఛాన్స్ ఇచ్చి లీగల్ స్టేటస్లో పడితే మీరు ఇక ఆ స్టేటస్ని కాపాడుకోవడం కుదరని పని. మీరు చాలామంది తెలివిగా ఆలోచిస్తారు, మేము అలా చేసి తప్పించుకుంటాం, ఇలా చేసి తప్పించుకుంటాం, వాళ్ళు గుర్తుపట్టరు, వాళ్ళు అది చేయరని. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఫస్ట్ ఏ కంట్రీ అయినా మీకు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళు మీ ఐబ్రోస్ ఒక ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. మీ ఐబ్రోస్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు అవి ఎప్పటికీ అలానే ఉంటాయి, ఈజీగా మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టగలరు. సో అదొక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసినంత వాటికి H1B గురించి డ్రాబ్యాక్స్, ప్రాస్, కాన్స్ రెండు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నానండి. సో నాకు తెలిసి ఇంకేమి నేను ఆపలేదని అనుకుంటున్నాను.
అండ్ ఇంకోటండి, ఇంతకుముందు చాలామంది చాలా అప్లికేషన్స్ వేసేవాళ్ళు. అంటే ఒక్కళ్ళే 10 అప్లికేషన్లు, 12 అప్లికేషన్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. పాస్‌పోర్ట్ నెంబర్‌కి ఓన్లీ 1 అప్లికేషనే. మీరు 10 అప్లికేషన్లు వేసినా అది 1 అప్లికేషన్ కిందే కన్వర్ట్ అవుతుంది. మీరు కక్కుర్తిపడి నేను 10 అప్లికేషన్లు వేస్తే 10 అప్లికేషన్‌లో ఏదో ఒకటి తగులుతుంది అనైతే మీరు ఆశపడొద్దు. అలాంటిది ఏమీ జరగదు. ఖచ్చితంగా ఒక్క అప్లికేషన్ కిందే కన్వర్ట్ అవుతుంది మీరు 100 అప్లికేషన్లు వేసినా. కాబట్టి ఒక్క అప్లికేషనే వేయండి. అయినా ఇక్కడ నుంచి $100,000 కట్టాలి కాబట్టి నాకు తెలిసి అసలు అప్లికేషన్స్ సరిగ్గా పడలేదని నేను అనుకుంటున్నా. ఎవరు కడతారండి $100,000 అంటే దాదాపుగా 85 లక్షలు. ఆ డబ్బుంటే మనమే ఇండియాలో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. చక్కగా ఏదన్నా హోటల్ పెట్టుకోనో లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మనమే ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే అన్ని డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు అమెరికా వెళ్ళరు. చక్కగా ఫ్యామిలీతో ఇక్కడే పిల్ల పాపలతోనూ అమ్మ నాన్నలతోనూ చక్కగా ఓన్ హౌస్, ఓన్ కంట్రీ, వీసా స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కగా ఆ డబ్బులతో ఏదైనా బిజినెస్ పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు తప్పితే నాకు తెలిసి అయితే అన్ని డబ్బులు పెట్టుకుని ఎవరు H1B వేసుకుని అక్కడికి వెళ్ళి కష్టాలు పడతారని నేనైతే అనుకోను. సో ఇదండి విషయం. నాకు తెలిసిన వాటి విషయాలు మీకు క్లియర్గా చెప్పుకున్నాను. ఇంకేమన్నా డౌట్ ఉంటే మీకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వాటిని చూసి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. నాదొక చిన్న సజెషన్ అండి, చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే ఇంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు. చాలా క్లియర్గా క్లారిటీగా ప్రతిదీ మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, యూట్యూబ్ ఇది ఉంచుతుందా లేదా అనేది కూడా పట్టించుకోలేదు. చాలా క్లారిటీగా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. సో ఇంత క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మీ అందరికీ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఇంత ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి చెప్పినందుకు. నేను తర్వాత వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, యూరోప్ గురించి కూడా చెప్పండి, వర్క్కి సంబంధించిన టాపిక్స్ గురించి అండ్ వీసాకి సంబంధించిన టాపిక్స్ గురించి, డ్యూరేషన్కి సంబంధించిన టాపిక్స్ గురించి అండ్ ఎర్నింగ్స్కి సంబంధించిన టాపిక్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను కూడా. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎక్కడ మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. చాలా క్లియర్గా చెప్తానండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చితే ఇందాక చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. సో ఉంటానండి.